ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి అన్ని గవర్నమెంట్ కాలేజీలలో మనకు వచ్చేసి ఒక 20 ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. వాటి గురించి నేను ఇందులో చెప్తున్నాను. సో సాలరీ చాలా బాగుంది. మరి ఎలిజిబిలిటీ ఎవరు? ఈ ఉద్యోగాలు అంటే ఏంటివి అంటే హాస్టల్లో ఉండే ఉద్యోగాలు. అందులో హాస్టల్లో ఇప్పుడు మెస్సును చూసుకునే ఉద్యోగాలు. సో మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? ఎవరు అప్లై చేయొచ్చు? పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి? ఇంటర్వ్యూ ఉంటుందా? ఎగ్జామ్ ఉంటుందా? ఏ ప్రాసెస్లో తీసుకుంటారు? దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. కంటిన్యూగా చూస్తుండండి. హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొల్ల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సో మీకోసం నేనైతే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఇంకా వెల్కమ్ చెప్తూ వచ్చేద్దాం. సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి ఈ సంవత్సరానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఎలిజిబిలిటీ ఉద్యోగాల గురించి నేను ఇందులో చెప్పబోతున్నాను. ఇప్పుడు ముందుగా చూద్దాం. మనకైతే సో ఓవరాల్గా ఒక 20 అసిస్టెంట్ వార్డెన్ పోస్టులు అయితే వచ్చేసాయి. సో ఈ అసిస్టెంట్ వార్డెన్లో మేల్ 10, ఫీమేల్ 10 ఉన్నాయి. ఈ మేల్ అండ్ ఫీమేల్కి వచ్చేసి దీంట్లో 35,000 రూపాయల శాలరీ ఫర్ మంత్. దీంతో పాటు మరి ఈ పోస్టులు చేయాలంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి. ఒకటి సోషల్ వర్క్ అంటే ఎంఏ సోషియాలజీ ఇలా ఉంటుంది కదా, అది పూర్తి చేయాలి. లేదా MSW మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఇదన్నా చేసి ఉండాలి. అంటే ఎంఏలో సోషల్ వర్క్, MSW లేదా ఎంఏ సోషియాలజీ చేసి ఉండాలి. లేదంటే డిగ్రీలో హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే హాస్పిటాలిటీ, లేదా డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్, లేదా క్యాటరింగ్ టెక్నాలజీ, లేదా కమ్యూనిటీ సైన్స్, లేదా హోమ్ సైన్స్, ఇలా ఏదన్నా ఒకటి చేసున్నా సరిపోతుంది. ఇలాంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బేసిక్గా అవి చాలా రేర్ కోర్సులు. చాలామంది వీటికి రెగ్యులర్గా చదవరు. అదే MSc మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే లక్షల మందికి మన రోడ్ల మీద కనబడతారు. కాబట్టి ఇలా చేస్తే రేర్ ఎప్పుడైనా ఉద్యోగానికి అవకాశం ఉంటుంది. ఇక అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి జాబ్ చేయడానికి ఏంటంటే, ఒకటి రాజేంద్ర నగర్ అంటే మళ్ళీ హైదరాబాద్లోనే, ఆ తర్వాత అశ్వారావుపేట ఖమ్మం దగ్గర, జగిత్యాల్ కరీంనగర్ ఏరియాలో, పాలెం నాగర్ కర్నూలు, వరంగల్, ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, రుద్రూరు, ఆదిలాబాద్. సో ఇవన్నీ మనకి ఖాళీలు ఉన్నటువంటి ఏరియా. మీరు ఎక్కడన్నా చేయొచ్చు. సో శాలరీ తక్కువేం కాదు, ఫుడ్ బెడ్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఉంటాయి. అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది. ఇంకపోతే వర్కింగ్ అవర్స్ 7 నుండి జస్ట్ 10:30 వరకు అంటే టిఫిన్ అందించడం. ఆ తర్వాత 3:30 నుండి 8 వరకు ఇంతే ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా వీళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత. సో దీనికి వచ్చేసి డేటు 26/10 AM 20 రోజు ఉన్నది. సో డైరెక్ట్గా రావాల్సింది ఎక్కడంటే నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్, రాజేంద్ర నగర్ వెళ్ళాలి. సో ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ స్టే ఇన్ దట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద కాలేజ్, అక్కడే ఉండడం ఇదన్నమాట. ఓకేనా? దీనికి సంబంధించి వాళ్ళు ఏమేమి ఎంటర్ తీసుకురమ్మంటున్నారో డైరెక్ట్గా దానికి సంబంధించి అంటే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు ఇలాంటివి తీసుకురమ్మంటున్నారు. సో డైరెక్ట్గా మీరు ఇక్కడికి వెళ్తే సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి సార్ అని అనుకుంటే ఈ వెబ్సైట్లోకి రండి. ఓకేనా? దీంట్లో ఈ వెబ్సైట్లో కాంటాక్ట్ అస్ అని మనకి ఇక్కడ కనబడుతుంది. అందులో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉన్నాయి. సో నేను వెతికే ప్రయత్నం చేస్తా. దీనికి డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేయకపోయినా మెయిల్ చేయొచ్చు. అదంతా ఎందుకు, డైరెక్ట్గా వాళ్ళు రమ్మన్నారు కాబట్టి సింపుల్గా వెళ్ళిపోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ సైట్లో దొరికే ప్రయత్నం చేస్తున్నా నేను. సో మీరు డైరెక్ట్గా వెళ్ళడమే. ఆన్లైన్లో అప్లై చేసేది కూడా ఎక్కడ అడిగినట్టు అనిపించట్లేదు. కానీ కాకపోతే ఇక్కడ కనిపించే ఈ యొక్క నెంబర్లకి మీరు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులోనే ఉన్నది. అయితే వీళ్ళు ఇక్కడ మరి ఉద్యోగం ఏం చేయాల్సింది ఉంటుంది అని అంటే, హాస్టల్స్ కాబట్టి ఇవి పిల్లలకి హైజీన్ ఫుడ్ వాళ్ళు అందిస్తారు. కాబట్టి అక్కడ ఉండి లెక్కలు రాసుకోవడం, ఫుడ్కి సంబంధించినటువంటి డేటా ఏ రోజు వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకారం చూసుకోవటం, ఇవన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఏ రోజు ఏమేమి జరుగుతుంది అనేది డాటా సేకరించి, అలాగే మరి ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సింది ఉంటే మరి ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో, అసలు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, డ్రెస్సు, దాని మెయింటెనెన్స్, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. ముందుగా
ఒక మంచి నీట్గా ఉండేటువంటి డ్రెస్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళే కంటే ముందు అంటే ఇంటర్వ్యూ డేట్ మనకి ఆల్రెడీ డిక్లేర్ చేసి ఇచ్చారు కాబట్టి 20 డేట్ మనకి చెప్పారు, జూన్ 20 చెప్పారు కాబట్టి మీరేం చేయాలంటే అంటే ముందుగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే విధానం సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి. ఏదో టైంపాస్ పోయేస్తా అంటే నడదు, ఎందుకంటే శాలరీ మంచిగా ఉంది, ఇది ఒక గ్రాడ్యుయేట్ విద్యార్థులతో మనం ఉండడం. ముందుగా ఈ ఉద్యోగం యొక్క రోల్ అర్థం చేసుకోవాలి. రోల్ ఏంటి? డిగ్రీ చదువుతుండేటువంటి పిల్లలకు సంబంధించినటువంటిది ఇది. సో డిగ్రీ చదువుతున్న పిల్లలు వీళ్ళు. సో డిగ్రీ చదివే పిల్లల్ని కంట్రోల్లో పెట్టడం, వాళ్ళకి సరి అయినటువంటి మోటివేషన్ ఇవ్వడం. ఇంకొకటి విషయం ఏంటంటే వాడు అమ్మ నాన్న వదిలిపెట్టి ఈ యొక్క కాలేజీకి వస్తున్నాడు, అలాంటి వ్యక్తికి ఒక మంచిగా కనబడడం. కాబట్టి అట్లా ఉండడం. ఇప్పుడు గర్ల్స్ ఉంటారు, వాళ్ళతో సున్నితంగా ఉండడం, ఇటు బాయ్స్ ఉంటారు, సో వీళ్ళతో చూసుకోవటం. అన్నం బాగలేదని చెప్పేసి వాళ్ళు అవి ఎత్తెత్తుంటారు, అలాంటి వాడికి ఓపికగా సమాధానం చెప్పడం. సో ఇలా నేను మాటకు చిరుమంట చిరుబొరుమంట నీతో ఎవడన్నా మాట అంటే నేను వాడా అనేటువంటి ఉద్యోగానికి పనిచేయడు. కాబట్టి అది ముందే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సున్నితమైనటువంటి ఏరియా ఇది. అంటే మీ దగ్గర మీరు పనిచేస్తున్న ఏరియాలో 50 మంది 60 మంది 70 మంది 100 మంది నుండి 200 మంది పిల్లలు ఉంటారు. ఆ 200 మంది పిల్లలకి అందరూ ఒక తీరుగా ఉండరు. కాబట్టి సున్నితంగా చెప్పడం ఇలాంటి వీళ్ళు చాలా ముఖ్యం. ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే సో ముందుగా ఒకసారి డ్రెస్ని చూసుకోండి, నీట్గా ఉండే డ్రెస్. ఆ తర్వాత మీ యొక్క ఇది ప్రొఫెసర్ జయశంకర్ ఇతను వార్డెన్ అంటే ఏంటిది, వార్డెన్ వృత్తి అంటే ఏంటిది అనే దానిపైన కొంచెం సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు కామన్ క్వశ్చన్లు ఏమడతారు, మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, మీరు చదువుకున్న ఏరియా చెప్పండి, అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఏంటిది, రైతు అంటే ఏంటిది, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ సెక్టార్లో ముఖ్యంగా సోషల్ వర్క్ అంటే ఏంటిది, సోషల్ వర్క్లో మీరు ఎలాంటి ప్రైవేట్ వర్క్ చేశారు, ఓకేనా, ఈ ప్రైవేట్ వర్క్ ద్వారా మీరు ఏం నిరూపించారు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఆలోచింపే విధానం ఎలా ఉంటుంది, ఫుడ్ హైజీను, హౌ టు ట్రీట్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్, ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతారు. సో వీళ్ళతో ఎలా మనం డీల్ చేయాలి ముఖ్యంగా. కాబట్టి విద్యార్థులతో ఎలా మసులుకోవాలనేది ఇక్కడ ప్రధానది. అట్లాగే లెక్కలు కరెక్ట్గా అప్పయ్యప్పుడు, ఎందుకంటే వార్డెన్ కాబట్టి, అసిస్టెంట్ వార్డెన్ కాబట్టి సో చాలా విషయాలలో వచ్చిన ఫుడ్ని కరెక్ట్గా అందించడం, పిల్లలకి క్రమశిక్షణ నేర్పించడం మెస్ హాల్లో. అట్లాగే చాలా వరకు ర్యాగింగ్ లాంటిది జరిగే ఛాన్స్ ఉంటే మెస్ హాల్ దానికి ప్రధాన వేదిక అవుతుంది. సీనియర్ విద్యార్థులు ఉంటారు, సో వాళ్ళు ఇక్కడే పిల్లల్ని ఇబ్బంది చేస్తారు. కానీ అలాంటప్పుడు నువ్వు యాంటీ ర్యాగింగ్ చట్టం పైన నీకు అవగాహన ఉండడం, ర్యాగింగ్ లేకుండా వాళ్ళు తినే వరకు అక్కడే ఉండి పిల్లలకి ఒక నాణ్యమైనటువంటి ఫుడ్ని అందిస్తూ మంచి క్రమశిక్షణ అందించడం, ఎవరెక్కడ ప్లేట్ పెట్టాలి, ఎవడెక్కడ ఏం చేయాలి. అట్లాగే మీ కింద వర్కర్లు ఉంటారు, అంటే ఇటు ఫుడ్ వండే వాళ్ళు వర్కర్లు ఉంటారు, ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసేటువంటి వర్కర్లు కూడా ఉంటారు. సో వాళ్ళు పదే గొడవలు పెట్టుకుంటారు, చిన్న దానికి కంప్లైంట్కి వస్తారు. అలాంటి వాళ్ళని అంటే వన్ సైడ్ పోకుండా తెలిసిన వాళ్ళకి, మన కులం వాళ్ళకి, మన మతం వాళ్ళకి, లేదా మనకు బాగా దగ్గర ఉన్న వాళ్ళతో వన్ సైడ్ మాట్లాడకుండా అందరిని ఒకే తిరిగి చూస్తూ వాళ్ళలో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేయడం, అందరితో మమేకం అయిపోవడం, ఇది ఈ ఉద్యోగంలో ఇవన్నీ ఉంటాయని ఇక్కడ నాకు నోటిఫికేషన్లో చెప్పలే, నాకున్న జ్ఞానంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి దాన్ని ముందే గుర్తుపెట్టుకొని 1-2 సార్లు ఆలోచించుకొని ఈ సోషల్ వర్క్ నేను చేసిన, ఎంబీఏ చేసిన, లేదు ఎంఏ సోషల్ చేసిన అంటే నువ్వేమన్నా కోర్సు చేయు, కాకపోతే ఈ క్వాలిటీ నీకు ఉండాలి. కాబట్టి ఎదుటి వాళ్ళని ఒప్పించగలిగేటువంటి గుణము ఉండాలి, ఆ ఓపిక ఇవన్నీ ఉన్నవాళ్ళు దీనికి మీరు అప్లై చేసుకోండి. సో ఇంటర్వ్యూకి బలంగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి, సార్ నేను ఇంటర్వ్యూకి మీరు ఏమైనా హెల్ప్ చేయండి అంటే నాకు మన యొక్క మోడల్ ఐడియాస్ దీని కింద కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ పెట్టండి, మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్లా అని. సో దాని ద్వారా నేను మీకు వాయిస్ ద్వారా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. నీకు జాబ్ వస్తే నువ్వు సెట్ అవుతావు, నీ ఫ్యామిలీ సెట్ అవుతుంది. దానివల్ల ఎంతో కొంత నెలకు ఒక 35-40 వేలు వస్తుందంటే నువ్వు ఒక ప్రాబ్లం నుండి బయటకు వస్తావు, నీకు సోషల్ రెస్పెక్ట్ దొరుకుతుంది. కానీ నీలాంటి వాడికి నేను హెల్ప్ చేసిన అంటే ఆటోమేటిక్గా అది నీ ఫ్యామిలీకి, సొసైటీకి హెల్ప్ చేసినట్టే. నాకున్న నాలెడ్జ్ని ఇవ్వడానికి నేను రెడీ. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.